పుదీనా పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొన్ని పల్లీలు అయితే వేసి వేయించుకుంటున్నాను. ఈ పల్లీలు మంచిగా వేయించుకున్నాక వాటిని తీసి పక్కన పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు అయితే వేసి వేయించుకుంటున్నాను. ధనియాల వల్ల పచ్చడి ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. అలాగే ఇక్కడ కారానికి సరిపడా ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని మంచిగా ఆయిల్లో వేయించేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా ఆయిల్లో వేసి ఉడికించుకుంటున్నాను. పుదీనాతో పాటుగా ఇక్కడ నేను ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను. వాటిని కూడా ఆయిల్లో వేసి మంచిగా ఒకసారి పుదీనా ఇంకా టమాటో మిక్స్ చేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఈలోపు ఇక్కడ మనం పల్లీలు ఇంకా ధనియాలు అలాగే పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇక్కడ పుదీనా ఇంకా టమాటో మంచిగా ఉడికిపోయాయి. అందులోకి ఒక 4-5 వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఇవి మంచిగా ఉడికిపోయాక చల్లారిపోయాక ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా పల్లీలు, వాటిలోనే ఇది కూడా వేసి మంచిగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మన యమ్మీ పుదీనా చట్నీ అనేది రెడీ అయిపోయింది. చివరిలో పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.